హాయ్ ఫ్రెండ్స్, ఒక ప్రశ్న అడుగుతాను. శాలరీ ఎర్న్ చేస్తేనే సక్సెస్ అంటారా? అయితే రోజంతా ఇంటిని నడిపించే మహిళ సక్సెస్ కాదా? గృహిణి బడ్జెట్ ప్లాన్ చేస్తుంది, హస్బెండ్ ఇచ్చిన మనీతో నెలంతా మేనేజ్ చేస్తుంది, ఎటువంటి వేస్ట్ కాకుండా చూసుకుంటుంది, కిడ్స్కి డిసిప్లిన్ నేర్పుతుంది, ఫ్యామిలీ హెల్త్ చూసుకుంటుంది. అయినా వాట్సాప్లో స్టేటస్ చూసినప్పుడు ఒక చిన్న కంపారిజన్, అమ్మో వాళ్ళు ఎర్న్ చేసేస్తున్నారు, వాళ్ళు కెరీర్ బిల్డ్ చేస్తున్నారు. అప్పుడు మనసులో ఒక మౌన ప్రశ్న, నేనేం సాధించాను? ఈరోజు మనం ఈ ప్రశ్నకి క్లారిటీ తీసుకురావాలి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. నా పేరు విద్యాధరి. వెల్కమ్ టు విద్యాధరి జే టాక్స్. మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్లో భాగంగా ఇప్పటి వరకు 8 ఎపిసోడ్లు కంప్లీట్ చేశాం. ఇది 9వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో మనం హౌస్ వైఫ్ వర్సెస్ వర్కింగ్ ఉమెన్ ఎపిసోడ్ కాదు, ఇది కంపారిజన్ వర్సెస్ క్లారిటీ ఎపిసోడ్. మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవటం, మన విలువని శాలరీతో కాదు ఇంపాక్ట్తో మెజర్ చేయటం. ఇప్పుడు మీకు ఒక స్టోరీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక గృహిణి ఉంది. హస్బెండ్ గవర్నమెంట్ జాబ్ చేస్తాడు, మనీ తీసుకుని వచ్చి ఇస్తాడు. ఆమె బడ్జెట్ బుక్ మెయింటైన్ చేస్తుంది, గ్రాసరీస్ ప్లాన్ చేస్తుంది, సేవింగ్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది, కిడ్స్ స్కూల్ మ్యాటర్స్ అన్నీ ఆమె చూసుకుంటుంది. ఒకరోజు ఆమె వాట్సాప్లో తన కాలేజ్ ఫ్రెండ్ స్టేటస్ చూసింది. ఫైనల్లీ ప్రమోటెడ్ యాజ్ ఎ మేనేజర్ అని. క్లాప్స్, కామెంట్స్, సెలబ్రేషన్స్. ఈమె కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది. కానీ రాత్రి పడుకునే ముందు తన మనసులో ఒక చిన్న బాధ. బయట కాము, లోపల కంపారిజన్. ఆ రోజు రాత్రి ఆమె తనను తానే అడిగింది, మేనేజర్ అవ్వటం గొప్పనా లేక ఫ్యామిలీ మేనేజ్ చేయటం గొప్పనా? తర్వాత ఆమె ఒక క్లారిటీ ఇచ్చుకుంది. నేను అనవసరంగా కంపేర్ చేసుకుంటున్నాను. రోల్స్ డిఫరెంట్ కానీ వాల్యూ మాత్రం ఈక్వలే కదా అని అనుకునింది. మనీ ఎర్న్ చేయటం ఒక ఇంపార్టెంట్ రోల్, అది కూడా చాలా కష్టమే, అది కూడా గౌరవించాల్సిందే. కానీ హోమ్ మేనేజ్ చేయటం కూడా అంతే ఇంపార్టెంట్ రోల్. సొసైటీలో రోల్స్ డిఫరెంట్గా ఉంటాయి, కానీ వాల్యూ డిఫరెంట్ కాదు. ఒకరు ఇన్కమ్ క్రియేట్ చేస్తారు, ఇంకొకరు స్టెబిలిటీ క్రియేట్ చేస్తారు. ఒకరు శాలరీ తీసుకురావచ్చు, ఇంకొకరు సిస్టమ్ స్మూత్గా నడిచేలా చూసుకుంటారు. ఇవి ఆపోజిట్ కాదు, ఇది కాంప్లిమెంటరీ. వర్కింగ్ ఉమెన్ చాలా పవర్ఫుల్, హౌస్ వైఫ్ కూడా చాలా పవర్ఫుల్. మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఎవరు ఎక్కువ అనే ప్రశ్న నుంచి నా పాత్రలో నేను ఎలా మెరుగ్గా ఉంటాను అనేది క్లారిటీ రావటం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రాబ్లము హౌస్ వైఫ్ కాదు, ప్రాబ్లము మెజర్మెంట్ సిస్టమ్. సొసైటీ మనల్ని ఎట్లా చూస్తుంది అంటే సక్సెస్ విజిబుల్ థింగ్తోనే మెజర్ చేస్తారు. లైక్ పొజిషను, శాలరీ, అవార్డ్స్, పోస్ట్. కానీ ఇన్విజిబుల్ సక్సెస్ కూడా ఉంటుంది. అదే పీస్ఫుల్ హోము, ఫైనాన్షియల్ డిసిప్లిన్, హెల్తీ రిలేషన్షిప్, స్ట్రాంగ్ వాల్యూస్ ఇన్ చిల్డ్రన్. ఇన్కమ్ విజిబుల్, ఇంపాక్ట్ సబ్టిల్, అదేనండి సూక్ష్మంగా కనిపిస్తుంది. కంపారిజన్ స్టార్ట్ అవుతుంది మన జర్నీ క్లియర్ కాకపోయినప్పుడు. నువ్వు నిజంగా నీ రోల్లో క్లారిటీ మెయింటైన్ చేస్తే కంపారిజన్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కంపారిజన్ని తగ్గించుకోవటానికి 4 సింపుల్ ప్రాక్టీసెస్. స్టెప్ 1, 20 minutes నా టైం రూల్. డైలీ జస్ట్ 20 minutes మీకోసం రీడింగ్ కానీ, స్కిల్ లెర్నింగ్ కానీ, ఫైనాన్షియల్ నాలెడ్జ్ కానీ తెలుసుకోండి. స్మాల్ గ్రోత్ డైలీ, బిగ్ కాన్ఫిడెన్స్ స్లోలీ. స్టెప్ 2, కంపారిజన్ పాస్ సెంటెన్స్. వాట్సాప్ స్టేటస్ చూసి కంపేర్ స్టార్ట్ చేయటం. ఒకసారి కామ్గా చెప్పటం, ఆమె జర్నీ నాకు ఫుల్గా తెలియదు,
నేను సక్సెస్ని మాత్రమే చూస్తున్నాను. ఆ సక్సెస్ రావటానికి ఆమె ఎంత కష్టపడిందో అనుకోండి. ఆమె జర్నీ ఆమెది, నా జర్నీ నాది అనే ఒక్క మాటతో మన బ్రెయిన్కి రీసెట్ బటన్ లాగా వర్క్ చేస్తుంది. స్టెప్ 3, వీక్లీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఫండ్. మంత్లీ బడ్జెట్లో స్మాల్ అమౌంట్ మీకోసం ఫిక్స్ చేయండి. మీకోసం యూజ్ చేయండి. ట్రాన్స్పరెంట్గా, కాన్ఫిడెంట్గా. సెల్ఫ్ స్పెండ్ ఈక్వల్ టు సెల్ఫ్ వాల్యూ. 4th స్టెప్, సండే రిఫ్లెక్షన్. వీక్లీ వన్స్ మీ డైరీలో నేను ఏ పని ఈ వారం అంతా మేనేజ్ చేశాను, నేను ప్రౌడ్గా ఫీల్ అయిన మూమెంట్ ఏంటి అని అనుకోండి. రిఫ్లెక్షన్ స్టార్ట్ అయితే కంపారిజన్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. రోల్ వేరు, వాల్యూ సేమ్. ఇన్కమ్ విజిబుల్, ఇంపాక్ట్ సబ్టిల్. నువ్వు ఆదాయం తీసుకురాకపోయినా ఆధారం మాత్రం నువ్వే. ఇల్లు నడవటం చిన్న పని కాదు, అది బాధ్యత. ఇప్పుడు నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను. మీ రోల్ని కంపేర్ చేయటం ఆపుతారా, లేక క్లారిటీతో గౌరవించుకుంటారా మీకు మీరే? కామెంట్ చేయండి. రోల్ వేరు, వాల్యూ సేమ్ అని. ఈ లైన్ డివిజన్ కోసం కాదు, రెస్పెక్ట్ కోసం. ఈ వీడియోని సేవ్ చేయండి. కంపారిజన్ స్టార్ట్ అయిన రోజున మళ్ళీ చూడండి. ఇంకొక మహిళ కోసం షేర్ చేయండి. సింపతి కోసం కాదు, స్ట్రెంగ్త్ కోసం. బికాస్ మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే అదర్స్ని తగ్గించడం కాదు, మన వాల్యూని గుర్తు చేయడం. ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.